మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో 3వ రోజు అలంకారం ఏం చేస్తాం చూద్దాం. ముందుగా అమ్మవారిని ధ్యానిద్దాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితపతనాం పద్మపత్రాయుతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్ధేమ పద్మాం పరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమవహిదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిబ్జాం శాంతమూర్తిం సకల సురంతాం సర్వసత్ సంపత్ప్రదాత్రీం. ఈ విధంగా సకల సంపత్ప్రదాత్రి అంటే సకల సంపదల్ని కూడా అనుగ్రహించేటటువంటి ఆ జగజ్జనని అనేటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని 3వ రోజు మనము చక్కగా అలంకారం చేస్తాం. ఆమె యొక్క అలంకారం 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తాం. అన్నపూర్ణాదేవి అనగానే మనం ఎవరు గుర్తొస్తారండి? మనకి కాశీ గుర్తొస్తుంది. కాశీ అన్నపూర్ణ అంటే అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష వేసిందనమాట. ఆ తర్వాత కాశీ వెళ్ళి చూడండి మీరు. ఇప్పుడు అసలు అన్నానికి ఎక్కడా కూడా మీకు కొద ఉండదు. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట అన్నదానం జరుగుతానే ఉంటది. అన్నం అన్నపూర్ణ ట్రస్ట్లో అక్కడ కాశీ గుళ్ళోనే వాళ్ళు పెడతా ఉంటారు. మీరు ఏ సత్రాలు దిగితే ఆ సత్రాల్లో ఫ్రీగా భోజనాలు పెడతానే ఉంటారు. అన్నానికి ఎక్కడా కొదవ లేదు. ఎందుకంటే కాశీ మహానగరంలో అన్నపూర్ణమ్మ తల్లి స్వయంగా వెలిసింది. అలాగే వేదవ్యాసుల వారు ఏం చేశారంటే ఇక్కడ ఆయన తన శిష్య బృందంతో మొత్తం కాశీలోనే ఉండేవారు. రోజు కాశీ విశ్వేశ్వర స్వామిని ఆరాధించేవాడు. చాలా వీళ్ళకి మహాభక్తులు కాబట్టి అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా జయించారు అని చెప్పేసి మంచి పేరు. వేదవ్యాసుడు అంటే సామాన్యుడు కాదు కదండి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన బాగుంది. అయితే ఆయనకి బాగా అసలు ఈ ఆకలిని దాటేశారా లేదా అనేటటువంటి ధోరణితో క్షుద్బాధ, మనం అన్ని బాధల్ని దాటేస్తాం కానీ క్షుద్బాధ అంటే ఆకలి బాధని మనం దాటలేం ఎవరైనా సరే. అందుకని ఈ ఆకలితో దాటేస్తాడు అని చెప్పేసి పార్వతీదేవి అంటే దాటలేడు, కావాల్సిన టెస్ట్ చేసుకో అని చెప్పేసి సాక్షాత్ పరమేశ్వరుడు చెప్తాడు. అందువలన ప్రతిరోజు కూడా తన శిష్య బృందంతో ఆ మణికర్ణికా ఘాట్లో ఆ గంగా నదిలో స్నానం చేసి చక్కగా భోజనం అన్నపూర్ణమ్మ తల్లి పెట్టేది. అసలు అమ్మవారునికి ఆజ్ఞాపించాడు కదా పరమేశ్వరుడు. అందువలన అన్నపూర్ణ తల్లి ఏం చేసిందో తెలుసా? అస్సలు ఒక 10 రోజుల పాటు వాళ్ళకి భోజనాలు పెట్టలేదండి. భోజనం దొరకకపోయేసరికి ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ తలుపులేసేస్తున్నారు, ఎవరో భోజనం పెట్టట్లేదు. వ్యాసుల వారు పాపం ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారం, ఆయన ఋషి కాబట్టి పాపం ఆకలితో అలాగున్నాడు. అయితే ఆయన శిష్యులంతా ఆకలితో మలమలా మాడిపోతుంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఏం జరిగింది, ఇంకొక 10 రోజులు ఉన్నారండి శిష్యులు. ఇంకా నీరసం వచ్చేసి, గురుదేవ ఇంకా మేము ఆకలి బాధలు భరించలేకపోతున్నాం గురువుగారు అని చెప్పారు. పాపం వేదవ్యాసుల వారు ఆకలి బాధను భరిస్తున్నారు కానీ వీళ్ళ బాధను భరించలేకపోతున్నారు. ఇది చూసి వ్యాసుల వారికి కోపం వచ్చేస్తుంది. తను ఆకలితో ఉన్నా కూడా కోపం రాలేదు కానీ తన శిష్యులకి ఆకలి వేసేసరికి ఆయన కోపం వచ్చేసి కాశీనగరం అంతా కూడా శ్మశానం అయిపోవాలి, ఎందుకంటే నాకు ఎవరు కూడా అన్నం పెట్టట్లేదు మాకు అని చెప్పి శపిచ్చేసరికి పరమేశ్వరుడు కోపం వస్తుంది. పరమేశ్వరుడు కోపం వచ్చి ఆ సిటీ నుంచే బహిష్కరిస్తారు కదా, వెళ్ళిపో అని చెప్పేసి మనం రౌడీలను ఏ విధంగా అయితే రౌడీ షీటర్ను పోలీసు వాళ్ళు బహిష్కరిస్తారో నగర బహిష్కరణ శిక్ష, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పరమేశ్వరుడు బహిష్కారం చేస్తాడు. అయితే అప్పుడు అన్నపూర్ణమ్మ తల్లి వచ్చి చక్కగా వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి, తల్లి హృదయం కదండి అమ్మవారు, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆమె మాతృరూపంలో ఉంది కాబట్టి ఆ తల్లి పాపం తట్టుకోలేకపోయింది. అందువల్ల వ్యాసుల వారికి ఆయన శిష్యులకి భోజనం పెట్టి ఏ విధంగా, అరే మీ నాన్నగారు నువ్వు ఎదిరించొచ్చారా, తప్పు కదా, నువ్వు శాపం పెడతావా అని మన ఇళ్లలో కూడా ఎలాగైతే తల్లి కొడుకులు తండ్రులను ఎదిరించేటటువంటి కొడుకులను, తండ్రులు చెబుతుంటే విననటువంటి కొడుకుల్ని అమ్మవారు తిండి పెట్టి అమ్మ ఇంట్లో తిండి పెట్టి అప్పుడు ఆ తినే టైంలో కొడుకులను మందలిస్తూ ఉంటుంది. ఆ విధంగా నువ్వు ఇలా చేసావు నాయన, తప్పు కదా అని చెప్తే అప్పుడు వ్యాసుడు తన తప్పును తెలుసుకుని పరమేశ్వరుని క్షమాపణ అడుగుతాడు. కానీ ఈ లోపల జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి కాశీ విశ్వనాథుడు ఏం చెప్తాడు, నువ్వు వెళ్ళిపోయినా వెళ్ళిపోయి దుకాణం సర్దేయమంటే అప్పుడు ఆయన ఆంధ్రాలో ఉన్నటువంటి మన జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామంలో ఆయన వెళ్ళిపోయాడు తన శిష్యులతో. వ్యాసుల వారు ఇంకా అక్కడ ఉన్నాడు. అందుకనే దక్షిణ కాశీ అని ద్రాక్షారామం అని అంటాం. ఈ లీలంతా ఎందుకు చేశాడు విశ్వనాథుడు అంటే, ఇక్కడే దుకాణం పెట్టేస్తే అలా మనకి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి కూడా
ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళకి, తెలంగాణలో అందరికీ కూడా తెలుగు వాళ్ళకంటూ ఒకటి ఉండాలి, కేవలం హిందీ దేశంలోనే అని కాకుండా మనకి ద్రాక్షారామం మనకి ఇవ్వడం కోసం, ఒక పంచారామాల్లో ఒకటైనటువంటి ఆ ద్రాక్షారామాన్ని మనకి ఇవ్వడం కోసం విశ్వనాథుడు ఆడినటువంటి లీల ఇదనమాట. అయితే ఈ యొక్క దుర్గాదేవి, ఈ యొక్క అన్నపూర్ణమ్మ తల్లి ఏం చేయాలి ఆ రోజున అంటే, మనం అన్నపూర్ణమ్మ తల్లి ఫోటో మనం పెట్టుకోని అవసరం లేదు. అలంకారం మనకు అన్ని బొమ్మలు వచ్చేసినాయండి, అలంకారం బొమ్మ చేసుకోండి చక్కగా. అలాగే ఆ రోజంతా కూడా షోడశ నామాలతో అష్టోత్తర శతనామ పూజ చేయండి 16 సేవలతో. కుంకుమార్చన అనేటటువంటిది అమ్మవారికి చాలా ఇష్టం. గంధం వేయండి, కుంకుమ, పసుపు, అక్షతలు వేయండి. వేసిన తర్వాత చక్కగా కదలీ ఫలాలు అంటే అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, బత్తాయి కాయలు ఈ సీజన్లో వచ్చేటటువంటి అన్నీ వేయండి. అసలు ఈ నవరాత్రులు 9 రోజులు కూడా కలశానికి మనం ఫోటోకి, అమ్మవారి ఫోటోకి కానీ కలశానికి కానీ నిమ్మకాయలు దండ వేయచ్చు, లేకపోతే నిమ్మకాయ అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత చక్కగా ఆ అమ్మవారిని మనం ఏం చేయాలండి, చక్కగా పూజ చేసుకోవాలి. పూజ చేసుకుని నైవేద్యాలు పెట్టాలి కదా, మరి పూజ చేయాలంటే నైవేద్యాలు ఏం చేయాలండి, దద్దోజనం పెట్టండి. దద్దోజనాన్ని అంటే పాయసాన్నం అనేటటువంటిది కామనం. పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి. ఆ యొక్క క్షీరాన్నాన్ని అమ్మవారికి వండి ఆ అమ్మవారికి నివేదన చేసి, స్నిగ్ధోదన ప్రియ అని అంటాం కాబట్టి ఆ యొక్క నెయ్యని, ఆవు నెయ్యని ఆ యొక్క పాయసాన్నం మీద వేయండి. పాయసాన్నం మీద వేసేసి చక్కగా అమ్మవారికి ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ధనాయ స్వాహ, మనాయ స్వాహ అని చూపిస్తాం మనం. అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రగిరాత్రి నివాసిని, శ్రీ కనకదుర్గాదేవతాయ నమః అని చెప్పేసి గాయత్రీదేవి అయి నమః అంటూ ఆ గాయత్రి అమ్మవారి కనకదుర్గమ్మ తల్లికి నివేదన చూపించండి. ఆ తర్వాత పచ్చకర్పూరంతో కానీ, మామూలు కర్పూరం బిళ్ళలతో కానీ హారతి ఇవ్వండి. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని ఇవ్వండి. భూ ప్రదక్షిణ చేయండి. యాని కాని పాపాని జన్మాంతర కృతాంచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. తాని ప్రణశ్యంతి అని చెప్పేసి చక్కగా ప్రదక్షిణ, యాని కాని పాపాని జన్మాంతర కృతాంచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని చెప్పేసి ఆ యొక్క కుడివైపుగా, మీ చేతి కుడివైపుగా మనం ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ యొక్క మీ గురువు గారు ఇచ్చినటువంటి అమ్మవారి మంత్రాలు చాలా మందికి ఉంటాయి. అందరికీ బాలా మంత్రం, తర్వాత అమ్మవారి మంత్రం, గాయత్రి మంత్రం, ఇవన్నీ కూడా చాలా పూర్వకాలం పూజారులంతా కూడా, పూర్వకాలం మన తాతలు వీళ్ళందరూ కూడా మంచిగా ఇవే ఇచ్చేవారు. ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారి మంత్రాలు, మహాకాళి మంత్రాలు, దశమహావిద్యా మంత్రాలు వచ్చేసినాయి. మరి అలాగే వీరభద్రుడు మంత్రాలు, కాలభైరవుడు మంత్రాలు ఇవన్నీ చేసేస్తున్నారు జనాలు. మరి మీ గురువులు ఎవరైతే ఏ మంత్రాలు అయితే ఇచ్చారో ఆ శక్తి మంత్రాలన్నీ కూడా చేసుకుని ఆ పూజా ఫలితాన్ని అంతటినీ కూడా అమ్మవారికి సమర్పించండి. ఈ మూడవ రోజున మనం ఏం చేస్తామో, చంద్రఘంటాదేవికి మనం ఈ యొక్క నవదుర్గా సాంప్రదాయంలో చంద్రఘంటాదేవిని పూజ చేస్తాం. అలాగే మహావిద్యా సాంప్రదాయంలో చిన్నమస్తాదేవిని ప్రార్థిస్తాము, పూజ చేస్తాము. అలాగే ఈ యొక్క మాహేశ్వరి దేవి సప్తమాతృక అష్టమాతృక సాంప్రదాయంలో మాహేశ్వరి దేవిని ప్రార్థిస్తాము. అలాగే ఈ మూడో రోజుని సింధూర తృతీయ అని అంటాము, అలాగే సౌభాగ్య తృతీయ అని అంటాము. దీన్నే నార్త్ ఇండియాలో తీజ్ ఫంక్షన్ అని అంటాం అనమాట. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసి చక్కగా ఈ ఫలితాన్నంతటినీ కూడా ఆ అమ్మవారికి, దుర్గమ్మ తల్లికి సమర్పించండి. అన్నపూర్ణాదేవికి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. శుభమస్తు.